సింగనమల మార్కెట్ చైర్మన్ ఎవరికో అంటూ ఒక ప్రముఖ దినపత్రికలో ఒక న్యూస్ చూసాం. మరి సింగనమల కానీ అనంతపురం అర్బన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ ఎందుకు మరి ఇంత తాత్సారం చేస్తున్నారు, ఎందుకు మరి ఆలస్యం అవుతుంది అనేది ఒకసారి వివరాల్లోకి వెళ్దాం. ఏదేమైనా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పైన అయినప్పటికీ కూడా ఇలాంటి పదవుల్లో, ఎందుకంటే ఇంకా టైం దగ్గరికి వస్తోంది, అయినా కూడా నిరుత్సాహం ఉంది కొంతమంది నాయకుల్లో. మరి ఏం జరుగుతోంది సింగనమల నియోజకవర్గంలో అని ఒకసారి చూస్తే, పదవి కోసం ఆశావహుల పోటీ, ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ కొలిక్కి రాని పరిస్థితి. సింగనమల మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై ఇంకా కొలిక్కి రాలేదు. దీనిపై టీడీపీ అధిష్టానం ఇంకా కసరత్తు చేస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మార్కెట్ చైర్మన్ల నియామకం ఇప్పటికే 80% పూర్తయింది. అయితే సింగనమల నియోజకవర్గంలో పోటీ ఎక్కువగా ఉండడంతో ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికే మార్కెట్ యార్డ్ చైర్మన్ కోసం పార్టీ అధిష్టానం పలువురు పేర్లను పరిశీలిస్తోంది. దీనిపై ఐవీఆర్ఎస్ పోల్ ద్వారా అభిప్రాయ సేకరణ కూడా చేపట్టింది. ఇందులో ఇప్పటి వరకు పుట్లూరు మండలానికి చెందిన బీసీ బాబు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు, టీడీపీ బీకే అంటే బుక్కరాయ సముద్రం మండల కన్వీనర్ అశోక్ కుమార్ పేర్లు వచ్చాయి. వీరు కాకుండా సింగనమల జడ్పీటీసీ మాజీ సభ్యురాలు శాలిని, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డేగల కృష్ణమూర్తి కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారంట. ఆశావహులు గతంలో పార్టీ కోసం చేసిన కార్యక్రమాలు, సీనియారిటీ, గతంలో చేసిన హోదాలపై పార్టీ క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ఇందులో కొంతమంది ఆశావహులు స్థానిక ఎమ్మెల్యే ద్వారా పదవి రాబట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కొంతమంది ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నర్సానాయుడుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా ఎవరి రూట్లో వారు ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఐవీఆర్ఎస్ ద్వారా ఇప్పటికే నియోజకవర్గంలోని 6 మండలాల్లో బూత్ కన్వీనర్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలతో పాటు పార్టీలోని వివిధ హోదాల్లో ఉన్న నేతల ద్వారా అభిప్రాయ సేకరణ చేయించడం జరిగింది. పార్టీ ఈ పదవి ఎవరికి కట్టబెడుతుందోనని టీడీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఎంపిక విషయంలో పార్టీ ఇప్పటికే ఆలస్యం చేస్తోందని, త్వరగా పేరు ఖరారు చేస్తే బాగుంటుందని నియోజకవర్గంలోని టీడీపీ కేడర్ ఎదురు చూస్తోంది. పార్టీ మండలాల కన్వీనర్ ఎంపికలోనూ ఇదే పరిస్థితి జరిగిందంట. నియోజకవర్గంలో 6 మండలాల్లో టీడీపీ కన్వీనర్ల ఎంపిక కూడా కొలిక్కి రాలేదు. వాటికి తీవ్ర పోటీ నెలకొంది. కన్వీనర్ పదవి తమకే కావాలంటూ పోటీదారులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు ఫర్వీన్ తాజు, టూమెన్ కమిటీ సభ్యులు, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముంటిమడి కేశవరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు 6 మండలాలకు కన్వీనర్ల ఎంపిక విషయంలో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. అయితే ఇంతవరకు ఒక్క మండలంలో కూడా కన్వీనర్ ఎంపిక ఖరారు కాలేదు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సమర్థులను ఎంపిక చేస్తే పార్టీ బలోపేతమయ్యే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కన్వీనర్లు పోటీ తీవ్ర స్థాయిలో ఉండడంతో పార్టీ అధిష్టానానికి పేర్లు పంపినట్లు సమాచారం. మరి నాకు కావాలని మనం గొడవ కూడా జరిగింది, చూసాం. అనంతపురం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఒకసారి గొడవ, సింగనమల్లో ఒకసారి గొడవ, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అనంతపురం మార్కెట్ యార్డ్ విషయంలో కూడా ఇంతే ఉత్కంఠగా ఉంది. మరి సింగనమల మార్కెట్ యార్డ్ ఎవరికి ఇస్తారనేది వేచి చూడాలి మరి.